అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అయిన టార్కం సర్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. చాప్టర్ 5, అంతరంగంలోని అధినేత. మాస్టర్ల గురించి పొందే జ్ఞానాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణించి ఆచరణలోకి తేవాలి. దానిని ఎప్పుడో కాక ఇప్పటికిప్పుడే ఉపయోగించుకోవడం ఉత్తమం. అంటే మాస్టర్స్ చెప్పిన జ్ఞానాన్ని ఆచరణలోకి అంటే మనం కూడా అనుకుంటుంటాం కదా, డ్రీమ్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటాం. అలాగా ఆచరణ పెట్టకపోతే ఎందుకు మాస్టర్స్ అంతటి మాస్టర్స్ ఇచ్చి కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని అప్పటికప్పుడే ఆచరణలో పెట్టండి. మళ్ళీ ఎప్పుడో పెడదాం, రేపు పెడదాం, ఎల్లుండి పెడదాం అనేది కాదు. తీసుకున్న వెంటనే ఆచరణలో పెట్టేటట్లుగా ఉండండి అని చెప్తున్నారు. మీలో ప్రతి ఒక్కరికి లోపలే ఒక మాస్టర్ ఉన్నారు. మీరు నెమ్మదిగా మీ ఆలోచనలలో, మీ భావాలలో, మీ ప్రవర్తనలో, మీ బంధాలలో, లక్ష్యాలలో, ప్రణాళికలలో క్రమంగా ఆ మాస్టర్ను వాస్తవీకరించాలి. అంటే ప్రతి ఒక్కరిలోనూ మాస్టర్ ఉన్నారు. పాయింట్ అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరిలోనూ మాస్టర్ ఉన్నారు. వీళ్ళలో ఉన్నారు, వీరిలో లేరు అనేది ఏం లేదు. కానీ అక్కడ దాన్ని బట్టి మనము దాన్ని ఇక్కడ ఆచరించే విధంగా మాస్టర్ ఏం చెప్తున్నారో దాన్ని ఆచరించే విధంగా మనం ఉండాలి. అలా మళ్ళీ చదువురా. మీలో ప్రతి ఒక్కరి లోపల ఒక మాస్టర్ ఉన్నారు. మీరు నెమ్మదిగా మీ ఆలోచనలలో, మీ భావాలలో, మీ ప్రవర్తనలో, మీ బంధాలలో, లక్ష్యాలలో, ప్రణాళికలలో క్రమంగా ఆ మాస్టర్ను వాస్తవీకరించాలి. ప్రతి ఒక్కరిలోనూ మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టరీని మన మాటల్లో, ఆలోచనలలో, భావాలలో వాటిని బయటికి వ్యక్తం చేయమని చెప్తున్నారు. అంటే బయటకి ప్రదర్శించినప్పుడు ఆ మాస్టరే అర్థమవుతుంటది. అందుకే కదా ప్రతి ఒక్కరిలోనూ దివ్యత్వం ఉంటుంది. ఆ దివ్యత్వాన్ని చూడగలిగే దృష్టి మనం పెంచుకోవాలి అని చెప్పేది. ఉమ్. దాని వలన అది నిత్య సాధనగా మారి మాస్టర్ జీవించినట్లుగా జీవించాలన్న ఆకాంక్ష ఏర్పడుతుంది. ఒక మాస్టర్ ఎలాగా జీవించాలో అలా జీవించాలి అనేది మనకి అనిపిస్తుంది. ఎందుకని ప్రతి దాంట్లోనూ దాన్ని ప్రదర్శిస్తున్నాం. ప్రదర్శించడం ద్వారా ఆ మాస్టర్ ఎప్పుడు నిలిచిపోతుంది. ఆ మాస్టర్ నిలిచిపోయి చక్కగా ఆ దివ్యత్వంలో మనం ఉండగలుగుతాం. ఉమ్. ఇక్కడ ఒక ప్రమాదం, మూర్ఖంగా అనుకరించే ప్రమాదం ఉంది. లోపల ఉన్న మాస్టర్ని కొంచెం కొంచెంగా వెలికి తెచ్చి క్రమంగా వాస్తవీకరించడానికి బదులు మీరు అనుకరిస్తారు, వారి పాత్రను పోషిస్తారు. ఉమ్. కొంచెం కొంచెంగా బయటికి తీసుకొచ్చి అనుకరించటం అనేది చేస్తాము. తర్వాత కూడా ఉమ్. చదువుతాం. ఆ, నేను మీకు చెప్పేది ఆ విధంగా చెయ్యమని కాదు. అది రహస్యంగా అంతరంగంలో జరిగే విధానం. ఉమ్. జీవితంలో క్లిష్ట పరిస్థితులలో మన అంతరంలోని మాస్టర్ వాస్తవీకరించబడతాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉమ్, అవును మన మేడం. మన లోపల ఉన్న మాస్టరీ బయటికి వాస్తవీకరించబడతాడు. వస్తుంది అని చెప్తున్నారు. అవును ఉమ్. మేడం. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మీ చుట్టూ బలహీనులు, నిరుత్సాహపరిచేవారు, నిస్పృహకు గురైనప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఉమ్. ఈ సమయాలే మీరు జీవితంపై ఆధిపత్యం పొందడానికి మీ మాస్టర్ను వ్యక్తీకరించే సమయం. మళ్ళీ ఒకసారి చదువు. మీ ఒక్కొక్కటి చుట్టూ చదువు. ఉమ్, ఉమ్. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు. ఉమ్. ఉమ్, మీ చుట్టూ బలహీనులు, నిరుత్సాహపరిచేవారు, అంటే నిస్పృహకు చుట్టూ గురైన వారు. చుట్టూ బలహీనంగా ఉన్న వాళ్ళు మనల్ని ఎప్పుడూ నిరుత్సాహపరుస్తుంటారు. ఉమ్, అంటే కర్ణుడిని శల్యుడు ఎప్పుడు నిరుత్సాహపరుస్తుంటాడు, నువ్వేం యుద్ధం చేయగలవు అని. అలా నిరుత్సాహపరిచే వాళ్ళు ఉన్నప్పుడు. నిస్పృహకు గురైన వారు ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఉమ్ నిస్పృహకు గురైనప్పుడు
మనం ఎలా ప్రవర్తిస్తాము. ప్రవర్తిస్తాం. ఉమ్. ఈ సమయాలే మీరు జీవితంపై ఆధిపత్యం పొందడానికి మీ మాస్టర్ను వ్యక్తీకరించే సమయము. ఆ సమయాలలో మనం మాస్టరీని ఉపయోగించుకోవాలా. మరి ఉపయోగించుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఎవరిని వాళ్ళని గమనించుకోండి. ఆ సమయం వచ్చినప్పుడు ఇంకా కుంగిపోతున్నామే తప్ప మన లోపల ఉన్న ఆ మాస్టరీని బయటికి తీసుకొచ్చి ప్రదర్శించే విధంగా, అంటే ఆ ఇవన్నీ దాటే విధంగా ఆ మాస్టరీని ఉపయోగించుకోగలుగుతున్నామా అని మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అది మళ్ళీ చదువురమ్మా అది లైన్. మీరు బాగా అనారోగ్యంగా బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్ ఇక్కడ. ఉమ్. జీవితంలో క్లిష్ట పరిస్థితులలో మన అంతరంలోని మాస్టరు వాస్తవీకరించబడతాడు. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మీ చుట్టూ బలహీనులు, నిరుత్సాహపరిచేవారు, నిస్పృహకు గురి అయిన వారు ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఈ సమయాలే మీరు జీవితంపై ఆధిపత్యం పొందడానికి మీ మాస్టర్ను వ్యక్తీకరించే సమయం. కష్టాలు వచ్చినప్పుడే వాటిని దాటగలగాలి అంటే మనలో ఉన్న మాస్టరీని ఉపయోగించుకున్నప్పుడు ఆ కష్టాన్ని దాటగలం. అది మీ పరీక్ష. అనుకరణ లేకుండా మీలోని మాస్టర్ని క్రమంగా వ్యక్తీకరించడం ఎంతో కష్టం. ఉమ్. ఇది క్రమక్రమంగా జరిగి మీరు మాస్టర్గా మారతారు. ఇవి లేకపోతే మళ్ళీ మనలో ఉన్న మాస్టరీని ఎక్కడ ప్రదర్శించాలో తెలియదు. ఇలా ఉండటం అనేది మనకి టెస్ట్ అన్నమాట. ఎంతసేపటికి వాళ్ళు ఎదుటోడు మనల్ని విమర్శించాడు, తిట్టాడు, ఇవి అనుకుంటాము. కానీ అది మనకు పరీక్ష అని అనుకున్నప్పుడు మనలో ఉన్న మాస్టరీని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఎదురుగా విమర్శించేవాడు వచ్చాడు అంటే విమర్శిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? కుంగిపోతాం. నన్ను విమర్శిస్తున్నారని పొద్దున ఒకరెవరో ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసి ఉమ్, తన రిలేటివ్ ఎవరో చాలా తిడుతూ మాట్లాడుతూ ఉందంట. అప్పుడు నేను అన్నాను, అమ్మా, మీరు కృష్ణుడు నేను నాది అనేది వదిలేయండి అన్నారు. మరి ఏ పరిస్థితుల్లో వదిలేయమన్నారు? ఎదుటవారు మనల్ని గురించి ఏదైతే మాట్లాడుతున్నారో ఆ నేను నాదిని వదిలేయండి. ఆ నేను నాదిని పట్టుకోవటం వల్ల మనలో ఉన్న ఉద్దేశాన్ని, మనం అలా లేవనేది అన్ని మర్చిపోయి దాని గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటాము. వాళ్ళు అంటే అన్నారు, నాకేంటి సంబంధం? నేను ఎలా ఉన్నాను అనేది చెక్ చేసుకొని అప్పుడు మీరు దాంట్లో నుంచి బయటికి రావాలమ్మా. ఇప్పుడు కృష్ణుణ్ణి శిశుపాలుడు 100 తిట్లు తిడుతున్నప్పుడు ఆయన ఎలా కూర్చోగలిగాడు? ఊరకనే కూర్చోగలిగాడా? ఆ టైంలో, అంత కష్టం టైంలో కూడా ఆయన మాస్టరీని బయటికి తెచ్చుకున్నారు. అందుకని ఆయన నిలవగలిగాడు. అలాగా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎంతవరకు దాన్ని ఉపయోగించుకొని ఆ కష్టాన్ని దాటుతున్నాము అనేది ఇంపార్టెంట్. మరి ఎవరికి వాళ్ళు ఆ కష్టాన్ని దాటటానికి మనలో దాగి ఉన్న ఆ మాస్టరీని బయటికి తీసుకురావడం అనేది ఎవరికి వాళ్ళే చెయ్యాల. ఎవరో వచ్చి చెయ్యరు. ఉమ్. ఈ మార్గంలో లక్షల ఇబ్బందులుంటాయి. మీరు పొరపాట్లు చేస్తారు. మిమ్మల్ని మీరు ఓడించుకుంటారు. నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ నాది కాదు, సారీ, ఇంకొక అమ్మాయిది. ఆ అమ్మాయి చెప్పింది, ఆ మేడం, నేను ఏదైనా హెల్ప్ చేస్తుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ ఆ తనకి, అంటే తనకు సరెండర్ చేసుకోవడం కోసం తను అలా హెల్ప్ చేస్తుందని చెప్పి నన్ను నిందిస్తున్నారు మేడం. అప్పుడు నేను ధ్యానంలో కూర్చొని క్వశ్చన్ చేసుకున్నాను, ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు? మరి నేను చేస్తున్న దాంట్లో ఏంటి లోపము, నాకు చూపించండి అని అడిగినప్పుడు మాస్టర్స్ చెప్పారంట, వాళ్ళు చేస్తుంది 1% హెల్ప్ అయితే నువ్వు చేస్తుంది 3% హెల్ప్. అందువల్ల నువ్వు దేనికి జంకద్దు, భయపడద్దు, హ్యాపీగా ముందుకు వెళ్ళిపో అని చెప్పారంట. అప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే తనలో ఉన్న మాస్టరీ ఎటువంటి మంచి పని చేసిందో మాస్టర్స్ తెలియజేశారు. తెలియజేయగానే తను హ్యాపీగా ఫీల్ అయింది. అలాగా ఆ మాస్టర్ ఏం చేస్తుందో కూడా తెలుసుకోగలిగే శక్తి మనకు లేకపోయినా మాస్టర్స్ అడిగినప్పుడు కూడా మనకు తెలియజేస్తారు. అలాగా మన మాస్టరీ మనం ఉపయోగించుకోవాలా. ఉమ్. మీరు ఎన్నడూ చెయ్యని పనులు చేస్తారు. కొన్నిసార్లు మూర్ఖంగా మారతారు.
అయితే ఎన్ని ఓటములు ఎదురైనా వాటి మీద దృష్టి పెట్టరు. మీరు పొందిన జ్ఞానంపైనే దృష్టి నిలుపుతారు. ఎంత అద్భుతమైన పాయింటో చూడండి. ఎన్ని ఓటములైనా ఎదురవని దాన్ని లెర్నింగ్ గా మార్చి అది మ్యూట్ మ్యూట్ మ్యూట్. మానవుని శ్రమ యొక్క సంపూర్ణ లక్ష్యం, ఆకాంక్ష తమ లోపలే మాస్టర్ ఉన్నాడని తెలుసుకోవడం, ఆ మాస్టర్ను తనలో వాస్తవీకరించుకోవటం. మన అందరి లోపల ఉన్నది ఒకే మాస్టర్ కనుక మీరు వేరే వాళ్ళకంటే చాలా గొప్ప వాళ్ళు అనుకోకండి. అది ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ఎవరు తక్కువ కాదు. ఆ పై లైన్ కింద లైన్ రెండు చదువురా. ఈ మార్గంలో లక్షల ఇబ్బందులు ఉంటాయి. మీరు పొరపాట్లు చేస్తారు, మిమ్మల్ని మీరు ఓడించుకుంటారు, మీరు ఎన్నడూ చేయని పనులు చేస్తారు, కొన్నిసార్లు మూర్ఖంగా మారుతారు. అయితే ఎన్ని ఓటములు ఎదురైనా వాటి మీద దృష్టి పెట్టరు. మీరు పొందిన జ్ఞానంపైనే దృష్టి నిలుపుతారు. అంటే ఈ ఓటములన్నింటి మీద దృష్టి పెట్టకుండా దీని నుంచి ఏం నేర్చుకోవాలనే జ్ఞానం మీద దృష్టి పెడితే ముందుకెళ్ళగలుగుతాం. ఆ ఓటమి మీదే దృష్టి పెట్టామనుకోండి, వెళ్ళలేం ముందుకి. భూమి మీదకి ఎందుకు వచ్చాము? నేర్చుకోవడం కోసం వచ్చాం. ప్రతి సిచ్యువేషన్ నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకోగలగాల. లెర్నింగ్ మాత్రమే ఉంది భూమి మీద, ఇంకేం లేదు. లెర్నింగ్ లెర్నింగ్ లెర్నింగ్. అలాగా ఆ ఓటమి మీద కూడా ఏం లెర్నింగ్ కోసం నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఎదుటోడు వచ్చి విమర్శిస్తున్నాడు, వాళ్ళు ఎవరో వచ్చి నన్ను ఎందుకు జడ్జి చేస్తున్నారు, ఓకే ఇక్కడ నేను ఏదో నేర్చుకోవాలి అన్న కోణం ఆలోచించినప్పుడు ఆ ఓటమిని మర్చిపోయి దాన్ని జ్ఞానం వైపు తిప్పగలుగుతాం. అలా కానప్పుడు ఏం చేస్తున్నాం? ఓటమిని పట్టుకొని అయ్యో నేను ఓడిపోయానే అని బాధపడుతూ కూర్చుంటాం. ఓటమి నుంచి లెర్నింగ్ వైపు తిప్పగలిగే శక్తి మన లోపల పెరగాలి. ఎప్పుడు ఏ పరిస్థితి నుంచి అయినా సరే, ఏ పరిస్థితిలోనైనా సరే కిందకి పడిపోవద్దు, బాధలోకి తిప్పద్దు. బాధ వస్తుంది కొంచెం సేపు, అదే ఓ అని బాధపడుతూ కూర్చున్నప్పుడు మనమన్నా విలన్లు అవుతాము, ఎదుటోడినన్నా విలన్ చేస్తాం. కానీ బాధని, అక్కడ జరిగిన పరిస్థితిని లెర్నింగ్ వైపు తిప్పాము అంటే బాధలోకి వెళ్ళము. మనము విలన్లు కాము, ఎదుటోడిని విలన్లు చేయము. జ్ఞానాన్ని తెలుసుకొని హ్యాపీగా ముందుకెళ్తాం. అందుకని ప్రతి ఓటమి కూడా మనకి ఒక లెర్నింగ్ కోసమే వచ్చింది అన్న అవగాహనను పెంచుకోవాలి మన లోపల. గెలుపు, ఓటమి, కష్టం, నష్టం, సుఖం, లాభం ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్ స్టేట్ లోకి తెచ్చుకోగల. ఎప్పుడైతే బ్యాలెన్స్ స్టేట్ లోకి తెచ్చుకుంటామో అప్పుడు అక్కడ ఏం నేర్చుకోవాలి అన్న కోణాన్ని మాత్రమే మనం ఆలోచిస్తాం. లేకపోతే మనం ఆలోచించలేము. మనం బాధలోకి వెళ్తాము, మనము కిందకి పడిపోతాము, ఇంకక్కడ ఏంది ఇది అని చాలా ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాం. అలా పోకుండా ఉండాలంటే ఎవరు కాపాడుకోవాలి? మనల్ని మనమే కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మన అంతరంగంలో ఉన్న మాస్టర్ని వ్యక్తపరచాలి. మానవుని శ్రమ యొక్క సంపూర్ణ లక్ష్యం, ఆకాంక్ష తమ లోపలే మాస్టర్ ఉన్నాడని తెలుసుకోవడం. అంటే మాస్టర్ ఉన్నాడని గుర్తించగలగటం. ఆ ఆకాంక్ష ఏంటి? మనలో ఉన్న మాస్టర్ని గుర్తించగలగటం. ఉం. ఆ మాస్టర్ను తనలో వాస్తవీకరించుకోవటం. ఉం. మన అందరి లోపల ఉన్నది ఒకే మాస్టరు ఇక్కడ కనుక ఒక పాయింట్ చెప్తున్నా, ఆ పాయింట్ చదువు. మనలో ఉన్న మాస్టర్ని వాస్తవీకరించుకోవటం ఉమ్, అంటే, మాస్టర్ని వాస్తవీకరించుకోవడం అంటే అక్కడ లోపల కూడా ఆ మాస్టరీని జ్ఞానంగా మార్చగలగడం. ఆ జ్ఞానంగా మార్చగలుగుతున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒకే మాస్టరీ ఉంటుంది. వీడిలో ఒక రకంగా, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా ఏం ఉండదు. ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు.
మన అందరి లోపల ఉన్నది ఒకే మాస్టర్ కనుక మీరు వేరే వాళ్ళకంటే చాలా గొప్ప వాళ్ళు అనుకోకండి. ఉమ్, మన జీవితాలలోకి మాస్టర్ను వాస్తవీకరించుకోవడంలో కొన్ని నిర్దేశకాలు ఉన్నాయి. దానిని సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సాధన చేస్తే మన అంతరంగ లోతుల్లోకి ప్రయాణం చేస్తాం కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ఉమ్. ఆ ముం- మాస్టరీని బయటికి తీసుకురాగలం. ముందుగా మీరు అంతకు ముందు చూడలేని విషయాలు పైకి వచ్చి వాటిని చూడగలుగుతారు. ఉమ్. తర్వాత ఉమ్. కనుక మీ గురించి మీరు ఎక్కువ ఎక్కువ ఆ, మీ గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది. అప్పుడు మీకు ఓటమి కారణాలు తెలుస్తాయి. అయితే మిమ్మల్ని మీరు విమర్శించి దూషించుకోరు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మళ్ళీ చదువున్నది. ఉమ్. ముందుగా మీరు అంతకు ముందు చూడలేని విషయాలు పైకొచ్చి వాటిని చూడగలుగుతారు అంటే అంత ముందు సాధన దాకా చేయడం చూడలేదు. ద్వారా. ఉమ్. ఆ అంతకు ముందు చూడలేదు మనలో. ఉమ్. సాధన ద్వారా ఎన్ని బయటకు వస్తున్నాయో చూడండి ఉమ్. మన అంతరంగంలో. అంటే అప్పటిదాకా ఈ భౌతికాంది వీటితోనే కనెక్షన్ ఉంది. ఎప్పుడైతే సాధనతో ఉంటామో మన అంతరంగ లోతుల్లోకి వెళ్ళగానే మనం మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న మాస్టరీ అనేది ప్రదర్శించబడుతూ ఉంటుంది. ఉమ్, కనుక మీ గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది. ఉమ్, అప్పుడు మీకు ఓటమికి అప్పుడు మీకు మీ ఓటమికి కారణాలు తెలుస్తాయి. అయితే మిమ్మల్ని మీరు విమర్శించుకోకూడదు, దూషించుకోకూడదు. అది ఓటమికి కారణాలు తెలుసుకోవాలి కానీ విమర్శించుకోకూడదు, దూషించుకోకూడదు. ఉమ్, అంటే ఏంటి? విమర్శించుకోవడం, దూషించుకోవడం చేసినప్పుడు కిందకు పడిపోతాం. అసలు నేను ఎందుకు ఓడిపోయాను, ఏ పరిస్థితుల వల్ల ఓడిపోయాను, ఇలా ఓటమి లేకుండా నేను నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి అని కారణాన్ని వెతికామనుకోండి, అప్పుడు కారణం కనిపిస్తుంది. సరే కానీ నేను నా మాస్టర్ను వాస్తవీకరించుకోవడంలో ఉన్నాను అనుకొని ఊరుకుంటారు. ఉమ్, ఒకటి, మీరు గాంభీర్యతకు ప్రాధాన్యతను ఇచ్చి ఆ విషయం గురించి మాట్లాడకపోయినా మనస్సులో అది ముఖ్యమైనదని భావిస్తారు. ఉమ్. పిరికితనాన్ని గాంభీర్యతతో స్థానభ్రంశం చేయడం గొప్ప విజయం. పిరికితనాన్ని గాంభీర్యంతో స్థానభ్రంశం స్థానభ్రంశం అంటే తీసేయటం. ఉమ్, గొప్ప విజయం. అది జీవితమంతా జరిగే చర్య. అయితే ఉమ్, ప్రజలు ఏ స్థాయి ఆధిపత్యాన్ని అయినా విజయాన్నైనా కొన్ని సూత్రాలతో అతి త్వరితంగా సాధిస్తాం అనుకుంటారు. అది ఉమ్, అసంభవం. అటువంటి ఇంద్రజాలం ఏదీ లేదు. ఉమ్. మళ్ళీ చదవమలైనా. ఉమ్. మీరు గాంభీర్యతకు ప్రాధాన్యతను ఇచ్చి ఆ విషయం గురించి మాట్లాడకపోయినా మనస్సులో అది ముఖ్యమైనదని భావిస్తారు. ఉమ్. పిరికితనాన్ని గాంభీర్యతతో స్థానభ్రంశం చేయడం గొప్ప విజయం. అంటే మన పిరికితనం పోవాలంటే గాంభీర్యం ఉండాల. ఉమ్. ఉమ్, అది నిజం. అది జీవితమంతా జరిగే చర్య. ఉమ్, అయితే ప్రజలు ఏ స్థాయి ఆధిపత్యాన్నైనా విజయాన్నైనా కొన్ని సూత్రాలతో అతి త్వరితంగా సాధిస్తాం అనుకుంటారు. ఉమ్. అది అసంభవము. అటువంటి ఇంద్రజాలము ఏమీ లేదు. మళ్ళీ చదవాలేను 2 లైన్స్. అది జీవితమంతా జరిగే చర్య. అయితే ప్రజలు ఏ స్థాయి ఆధిపత్యాన్నైనా విజయాన్నైనా కొన్ని సూత్రాలతో అతి త్వరగా సాధిస్తామనుకుంటారు. ఉమ్, అది అసంభవము అని అంటున్నారు. ఓకే ఓకే. ఉమ్. అంటే ఎలాంటి విజయాలనైనా ఈజీగా సాధించేద్దాంలే, ఏదో మాట మంత్ర ఏదో ఒకటి చేసేసి అని అనుకుంటారని అంటున్నారా? సూత్రాలు అన్నారు కదా, ఆ సూత్రాలను ఉపయోగించి చేద్దాము అనుకుంటారు. ఆ సూత్రాలు వీటితో కాదు, దివ్యత్వంతోనే సాధించగలం ఏదైనా. సాధించుకో. అది వీళ్ళు అసంభవం అంటున్నారు. అదేమి ఇంద్రజాలము కాదు. ఉమ్, అటువంటి ఇంద్రజాలం ఏం లేదు ఇక్కడ అని అంటున్నారు వీళ్ళు. ఉమ్, గాఢ శ్రమ ద్వారానే ఏదైనా సాధించగలము. ఉమ్, కొన్నిసార్లు ప్రజలు ప్రతిచర్యలో మనం మన ఓటమిని చూస్తాం. ప్రజల ఉమ్, ప్రతిచర్యలో మనం మన ఓటమిని చూస్తాము.
అప్పుడు మనం వారిని ఏ విధమైన ఆలోచన కలిగిస్తున్నాము అని పరిశీలించుకొని గాంభీర్యతతో వ్యవహరించాలి. అంటే ప్రతిచర్యలో మళ్ళీ ఒకసారి చదువు. ఉమ్. గాఢ శ్రమ ద్వారానే ఏదైనా సాధించగలము. ఉమ్. కొన్నిసార్లు ప్రజల ప్రతిచర్యలో మనం మన ఓటమిని చూస్తాము. అంటే వాళ్ళ యొక్క ప్రతిచర్య ద్వారా మన ఓటమిని గమనిస్తాం. ఆ, ఓటమి చూస్తాం. ఉమ్. ఆ, ఎందుకంటే అప్పుడు ఎందుకు వస్తుంది ఆ ఓటమి? వాళ్ళకి తగ్గవి ఇవ్వనప్పుడు ఓటమే కదా మనకు ఉండేది. ఉమ్, ప్రజల్ని పాలించే రాజు ప్రజల్ని ఎలా చూసుకోవాలి? కన్నబిడ్డలాగా చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి అన్ని అందించగలగాలి, అన్ని చేయగలగాలి, సరి చేస్తూ ఉండాలా, అన్ని చేస్తూ ఉండాలా. ఉమ్. వాళ్ళ ప్రతిచర్యలో మన ఓటమి కనిపించింది అంటే ఉమ్. అప్పుడు మనం వారికి ఏ విధమైన ఆలోచన కలిగిస్తున్నాము అని పరిశీలించుకొని గాంభీర్యతతో వ్యవహరించాలి. వారికి ఎటువంటి ఆలోచనలు. ఆ అంటే వాళ్ళల్లో ఎటువంటి ఆలోచనలు కలిగించటం వల్ల వాళ్ళ ప్రతిచర్యలో మేము ఓడిపోయామని రాజు గమనిస్తే అప్పుడు ఉమ్, దాన్ని సరిచేసి ముందుకు వెళ్ళాలి. ఉమ్. ఉమ్. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీపైనే మీరు పనిచేస్తున్నారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ పైనే మీరు మీరు పని పని చేస్తున్నారు. మీ తల నిండా జ్ఞానం ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది భౌతికతలో మీలోని మాస్టర్ క్రమంగా వాస్తవీకరించబడి ఆ మాస్టర్లో మిమ్మల్ని మీరు కోల్పోవడమే అంటున్నారు. మళ్ళీ చదువు, నాకు క్లారిటీ రాదు. ఉమ్. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీ పైన మీరు పనిచేస్తారు. మీ తల నిండా జ్ఞానం ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఉమ్. అది భౌతికతలో మీలోని మాస్టర్ క్రమంగా వాస్తవీకరించబడి ఆ మాస్టర్లో మిమ్మల్ని మీరు కోల్పోవడం అంటే మమేకమైపోవడం అంటున్నారా మేడం? ఆ మాస్టర్లో మిమ్మల్ని మీరు కోల్పోవడమా? ఆ, కోల్పోవడం అంటే ఇంకా ఒకవేళ మాస్టర్ తో మమేకం అవ్వడం అని అంటారా? కాదు. ఆహా, ఆ కిందలో ఏం చదువు. ఆ, ఆధిపత్యం సాధించడం అంటే అది ఏదో ఉన్నత శక్తిని పొందడం అని ఊహించుకోవద్దు. మనం వాస్తవమైన కృషితో చేరగలిగిన దానిని గురించే మాట్లాడుతున్నాము. అంటే నాకేమనిపించింది, తల నిండా జ్ఞానం ఉంది. చదివే దాంట్లో, ఆ, ఉమ్, చెప్పే దాంట్లో, ఆ రాసే దాంట్లో, చదివే దాంట్లో, దేంట్లో అయినా జ్ఞానం ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని ఆచరించినప్పుడు ఏం చేసుకుంటావు ఆ జ్ఞానం అని? ఆచరణలోని జ్ఞానం నువ్వేం లేనప్పుడు చేసుకోవడానికి పనికి వస్తుంది? నీ నీకు ఇంత జ్ఞానం తెలిసినా, ఇంతాక అన్నారు కదా, చుట్టూ పరిస్థితులు సరిగా లేనప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లో ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు నీకు అంత జ్ఞానం ఉండి ఏం చేసుకోవాలా? అంటే మనకి ఇప్పుడు మనకంత జ్ఞానం తెలుసు. ఆయన అంటారు కదా, ప్రతి క్షణం ఆ సత్యాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని. మరి జ్ఞానం తెలిసినప్పుడు ఆ జ్ఞానానికి తగ్గట్టుగా అక్కడ ప్రదర్శించగలగాలి కదా, ఆచరణలో పెట్టాలి కదా. ఆ కోణం అనిపించింది నాకు. ఇది ఆచరణ మొదటి లేని పాయింట్. ఆచరణ లేని జ్ఞానం వ్యర్థం. ఎంత జ్ఞానం తల్లో ఉన్నా ఏమీ లాభం లేదు. దాన్ని ఆచరణ పెట్టగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు ఆచరించగలగాలి అని. ఉమ్. రెండవ పాయింట్. రెండవది సహనం. ఉమ్. సహనం, ఓర్పు. మీరు ఎంత ఓర్పు వహిస్తున్నారు, ఎంత సహనాన్ని కలిగి ఉన్నారో మీరే తెలుసుకుంటారు. నిజంగా ఆ ఓర్పు సహనం అనేది మనం ఎంతవరకు ఆ ప్రదర్శించగలుగుతున్నామని మనకి మనమే తెలుసుకుంటాం. మూడవ పాయింట్. మూడవది అసమ్మతి తెలపకపోవడం. చాలాసార్లు భార్యాభర్తలు, పిల్లలు పరస్పరం అసమ్మతిని వెళ్ళబుచ్చుతుంటారు. ఎదుటివారి మాటలు ఖండించడాన్ని ఆనందిస్తారు. దాని వలన పెంపు ఆ, దాని వలన పొందేది ఏమైనా ఉంటుందా? ఏది ఉండదు. మనలోని మాస్టర్ని వాస్తవీకరించే మూడవ నియమం అసమ్మతి తెలపకపోవడం. మళ్ళీ చదివితే అసమ్మతి తెలవ ఒక్కరొక్కరో చదువు, మొత్తం ఆ, చదువు. మూడవది అసమ్మతి తెలవకపోవడం. మూడవ పాయింట్ మేడం ఇది.
చాలా సార్లు భార్యాభర్తలు పిల్లలు పరస్పరం అసమ్మతిని వెళ్ళబుచ్చుతుంటారు. ఉమ్. ఎదుటివారి మాటలు ఖండించడాన్ని ఆనందిస్తారు. ఎదుట వాళ్ళ యొక్క మాటల్ని ఖండిస్తూ ఉన్నప్పుడు ఆనందిస్తారు. ఆనందిస్తుంటాం. బాగా చెప్పావు వాళ్ళకి, బాగా అని ఆనందిస్తుంటాం. ఉమ్. దాని వలన పొందేది ఏమైనా ఉంటుందా? ఏది ఉండదు. ఉమ్. మనలోని మాస్టర్ని వాస్తవీకరించే మూడవ నియమం అసమ్మతి తెలపకపోవడం. అంటే వినని నష్టం ఏంటి? విని వాళ్ళకి ఎదురు చెప్పకుండా ఉండటం అని. అసమ్మతి అంటే అంటే వెక్కిరింపు మాటలనే ఏమైనా అదే వస్తాయా? ఎదురు చెప్పటం, ఎదురు ఆ, చెప్పి ఎలా పడితే అలా మాట్లాడటం, ఉమ్, అవన్నీ చూసి కొందరు ఆనందిస్తుంటారు నిజంగా తల్లిదండ్రులు. అవునవును. భలే చేసావు అని పిల్లల్ని అవును. ఎంకరేజ్ చేస్తుంటారు. అవి చేయడం వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. ఏ లాభం లేదు కదా. లేదు. ఉమ్. పిల్లలు ఉమ్. ఏదైనా చెప్తున్నప్పుడు ఆ, అట్లా అంటారు మేడం అంటే పేరెంట్స్. మొక్కై వంగంది మానై వంగుతుందా అంటారు. ఆ అవును. పిల్లలుగా ఉన్నప్పుడే దాన్ని మార్చేస్తే పోతుంది మాట. కదా. ఉమ్. అది అంటే నాలుగవది అదొక మేడం. హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పిల్లలు కాబట్టి అలా మాట్లాడారు అని దాన్ని కూడా భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కూడా ఉండొద్దు అని చెప్తున్నారు ఆయన. నాలుగవది మేడం నిరాడంబరత్వం. ఉమ్. మీ బంధాలలో సామాన్యంగా ఉండటమే నిరాడంబరత. మీరు బంధాలలో సామాన్యంగా ఉండటం అంటే సామాన్యంగా ఏదో ఉండడమే ఒక అధికారంతో వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేయటం, ఇట్లాంటి ఏమీ లేకుండా ఒక సామాన్యంగా ఉండగలగటమే నిరాడంబరం. నిరాడంబరత. ఉమ్. మిమ్మల్ని మీరు రహస్య దారాలతో బంధించుకోకండి. ఉమ్. మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా చూపించుకోండి. ఇది చాలా ముఖ్యం. నిజాయితీగా ఉండండి అని చెప్తున్నారు. ఐదవ పాయింట్. ఐదవది అతిశయం ప్రదర్శించకపోవటం. అతిశయాన్ని ప్రదర్శించకుండా ఉండటం. ఉమ్. అంతా అన్నీ మనకే తెలిసినట్లు గొప్పలు చెప్పుకోవడం వలన మీరు ఎదుటి వారిలో మాస్టర్ని అవమానిస్తారు. ఓ, అంతా నాకు అన్నీ తెలుసు అని చెప్పుకోవటం వల్ల ఎదుట వారిలో ఉన్న మాస్టరీని మనం అవమానించినట్టే. అవమానిస్తారు. ఉమ్. మీకు తెలిసిన దానిని ప్రదర్శించడానికి బదులు మీకు తెలియని లక్ష్య విషయాల జ్ఞానాన్ని గుర్తించడాన్ని ప్రయత్నిస్తారు. ఉమ్. అది. మాస్టర్ను వాస్తవీకరించడం ఎంతో ముఖ్యం. మీలో ప్రతి ఒక్కరూ దానిని చెయ్యగలరు. కానీ ఉమ్. ఈ నిర్దేశకాలు అనుసరించకపోతే మీరు అనుకరణకు ప్రదర్శనకు లోనవుతారు. అనుకరణ, వాళ్ళని అనుకరిస్తాం మనం, అలా కూడా ఉండొద్దు అంటున్నారు ఆయన. ఉమ్. ఉమ్. ఆరవ పాయింట్ మేడం ఓర్పు సహనం. ముందు ఓర్ చదివిలా మాధవి ఓర్పు సహనం? ఆహా అంటే ఇవి మళ్ళీ పాయింట్లు పాయింట్లు మేడం. అది ఒక లైన్ లో ఓకే ఓకే అంటే ఓకే. అది రెండవ పాయింట్ లో సహనం ఓర్పు అని చెప్తున్నారు. ఉమ్. ఇప్పుడేమో ఓర్పు సహనం ఇది ముందు వెనక అట్లా వచ్చినాయి. ఉహు. ఓర్పు సహనాలు బలవంతంగా రుద్దడమే కాదు, రుద్దబడేవి కావు. ఉమ్. ఎరుకతో అనుసరించేవి. అంటే మనం మన ఓర్పు సహనం అనేవి బలవంతంగా తెచ్చుకుంటే వచ్చేవి కాదు, ఉమ్, ఎరుకతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అవి వచ్చేస్తాయి. ఉమ్. ఉమ్. మన సన్నిహిత మిత్రులు కుటుంబ సభ్యులతో వారి అంతరంగంలోని మాస్టర్ను సవాలు చేసే ధోరణిలో ఉంటాము. ఉమ్. వారు కూడా అంతే అనుకోండి. కాకపోతే దాని గురించి మాట్లాడము. ఇక్కడ ఉమ్. మాస్టర్ అంటే మన అర్థం మీలోని ఉత్తమ భాగం. మీలోని ఉత్తమ భాగం. ఉమ్. ఇంతే మేడం పాయింట్. మళ్ళీ చదువు. ఓర్పు సహనం. ఓర్పు సహనాలు బలవంతంగా రుద్దబడేవి కావు, ఎరుకతో అనుసరించేవి. మనం మన సన్నిహిత మిత్రులు కుటుంబ సభ్యులతో వారి అంతరంగంలోని మాస్టర్ను సవాలు చేసే ధోరణిలో ఉంటాం ఎప్పుడు. వాళ్ళ అంతరంగంలోని మాస్టర్ని సవాలు చేసే ఆ, ధోరణిలో ఉంటాము. ఆ, సవాల్ చేస్తుంటాం ప్రతిదానికి. ఉమ్. వారు కూడా అంతే. కాకపోతే ఉమ్. దాని గురించి మాట్లాడము. ఉమ్.
ఇక్కడ మాస్టర్ అంటే మన అర్థం. మాస్టర్ అంటే అర్థం మీలోని ఉత్తమ భాగం. మాస్టర్ అంటే ఉత్తమ భాగం అంటే సద్బుద్ధి, సద్గుణాలు, ఇవి అవి ఉత్తమమైన భాగం మాస్టర్ అంటే. మన ఆత్మలో కొన్ని జన్మల నుంచి కొన్ని ఆ కొంత మాస్టరీని ఏర్పరచుకొని ఉంటాం. అది. 7వ పాయింట్, ఉమ్, నమ్మదగిన వారుగా ఉండడం. ఉమ్, నమ్మదగిన వారుగా ఉండడం. ఉమ్, ఆధిపత్యం పొందిన వారి చిహ్నాలలో ముఖ్యమైనది నమ్మదగిన వారుగా ఉండడం. ఉమ్, మీ స్నేహితులు, సంబంధీకులు మీ పట్ల ఒక ఆలోచన ఏర్పరచుకొని ఉంటారు. మీరు ఉమ్, నమ్మదగిన వారు అని. 1,00,000 ఉమ్, రూపాయలు మీ వద్ద ఉంచినా ఒక్క రూపాయి కూడా తీసుకోరని, ఎంతటి ఉమ్, రహస్యం చెప్పినా మీ నుంచి బయటకు రాదని అనుకుంటారు. ఉమ్, మీలోని ఆ మాస్టర్ను వాస్తవీకరించడానికి ఈ సుగుణం చాలా ముఖ్యం. ఉమ్. అంటే కృష్ణుడు అంటాడు, గోప్య విషయ రక్షణమున మౌనం నేను అంటే ఆ గోప్యంగా ఉంచాల్సిన విషయాలు గోప్యంగా ఉంచడం కూడా నేర్చుకోండి అంటారు ఆయన. అది చదువు మళ్ళీ. ఆధిపత్యం పొందిన వారి చిహ్నాలలో ముఖ్యమైనది నమ్మదగిన వారుగా ఉండడం. మీ ఉమ్, స్నేహితులు, సంబంధీకులు మీ పట్ల ఒక ఆలోచన ఏర్పరచుకొని ఉంటారు. మీరు నమ్మదగిన వారు అని. 1,00,000 రూపాయలు మీ వద్ద ఉంచినా ఒక్క రూపాయి కూడా తీసుకోరు అని. ఉమ్, ఎంత రహస్యం చెప్పినా మీ నుంచి బయటకు రాదు అని అనుకొని ఉంటారు. మీలోని మాస్టర్ను వాస్తవీకరించడానికి ఈ సుగుణం చాలా ముఖ్యం. ఉమ్. అంటే బయటికి రాదు అని ఎంతో నమ్మకంతో ఉంటారు. అంటే దాన్ని నిలుపుకోగలగడమే మాస్టరీ అంటున్నారు. అవును. ఉమ్, 8వ పాయింట్, పట్టుదల ఎంతో ముఖ్యం. ఉమ్, కోతి క్షణక్షణం దిశను మార్చి ఎగురుతూ ఉంటుంది. అందుకే ఉమ్, అది కోతిలాగానే మిగిలిపోతుంది. ఉమ్, మనిషికి పట్టుదల ఉంది కనుక మనిషిగా మారాడు. పట్టుదలతో ఉమ్. కృషి చేస్తే మన చైతన్యం విస్తరిస్తుంది. బా, ఎంత బాగుంది పాయింట్. చైతన్యం విస్తరించినప్పుడు మీరు మీపై మరింత ఆధిపత్యం పొంది మరింత ఎక్కువ మాస్టర్ను వాస్తవీకరించగలుగుతారు. ఉమ్. పట్టుదల అనేది ఉండాల. భీష్ముడికి ఉంది చూడండి ఎంత పట్టుదల. ధర్మంలో ధర్మంలో ఉన్న వాళ్ళని ఈ అంటే రాజుగా పెట్టేదాకా నేను ఈ రాజ్యాన్ని వదలను అని పట్టుదల పెట్టాడు. అందుకని పాండవుల్ని ఆ ఆ, పాండవులకు అధికారం వచ్చేదాకా ఆయన చాలా పోరాటం చేశాడు. ఉమ్, పట్టుదల మళ్ళీ చదువుది అద్భుతంగా ఉంది, బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. పట్టుదల ఎంతో ముఖ్యం. కోతి క్షణక్షణం దిశను మార్చి ఎగురుతూ ఉంటుంది. అందుకే అది కోతిలాగానే ఉంటుంది. ఉమ్, కోతిలాగానే పోయింది. మనిషికి పట్టుదల ఉంది కనుక మనిషిగా మారాడు. పట్టుదలతో కృషి చేస్తే మన చైతన్యం విస్తరిస్తుంది. చైతన్యం విస్తరించినప్పుడు మీరు మీపై మరింత ఆధిపత్యం పొంది మరింత ఎక్కువగా మాస్టర్ను వాస్తవీకరించగలుగుతారు. ఆధిపత్యం పొంది మాస్టర్ని వాస్తవీకరించగలుగుతాం. వాస్తవీకరించగలుగుతారు. ఎక్సలెంట్ 9, పాయింట్. హాని రాహిత్యం వస్తుంది. అప్పుడు హాని ఏంటి రాహిత్యం వస్తుంది అంటున్నారు మేడం. 9వ కానీ పాయింట్, హాని హాని రాహిత్యం వస్తుంది. ఉమ్, ఇప్పటికి మనం ఇంకా మన ఆలోచనలు, మాటలు, ముఖ్యంగా మన కుటుంబాలతో హాని హాని రహితులుగా మారలేదు. అంటే హాని చేయడం అంటారు కదక్క, ఉమ్, హాని రహితులుగా మారలేదు. ఉమ్, ఇప్పటికీ మనం ఇంకా మన ఆలోచనలతో, మాటలు, ముఖ్యంగా మన కుటుంబాలతో హానిరహితులుగా మారలేదు. ఎంతమంది భార్యాభర్తలు తమకు తెలియకుండానే పరస్పరం మనస్సులు గాయపరుచుకుంటూ ఉంటారు. ఉమ్, వారు తమ హృదయాలలో గాయం సృష్టించుకుంటుంటారు. నీ ఇష్టాన్ని కుటుంబ సభ్యులపై, స్నేహితులపై, మిగిలిన వారిపై రుద్దడం నేరం. ఉమ్, ఆశ్రమాలలో బోధకులు దేనిని శిష్యులపై రుద్దరు. వారు సవాల్ చేస్తారు, ప్రోత్సహిస్తారు,
ఆధ్యాత్మిక మార్గంలో బలవంతంగా రుద్దడం అనేది గొప్ప నేరం. ఉమ్, మీరు సలహా ఇవ్వండి, అందంగా వివరించండి, ఆ పైన స్వేచ్ఛగా వారిని స్వేచ్ఛగా వదలండి. ఉమ్. అతి చిన్న విషయాన్నైనా బలవంతంగా రుద్దడం మీరు మాస్టర్గా మారడాన్ని నిరోధిస్తుంది. బలవంతం చేస్తాం, బలవంతం ఉండకూడదు పాప. ఉమ్. మాస్టర్గా అంటే మారడం మీదే. నేను ఆ గతం యొక్క గుణాలు మార్చాలన్నప్పుడు ఈ బలవంతం అనే దాన్ని చూశాను. బలవంతం చేయటం వల్ల కొంతమంది కొన్ని ప్రమాదాల్లో ఇరుక్కున్నారు. అందుకని బలవంతం చెయ్యకూడదు అని ఇక్కడ వినాగా నేను దాన్ని చాలా చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ ఉంటాను. అంటే నాకు ఆ బలవంతం బలవంతం అంటే ఏ విధంగా అక్కడ చేయకూడదు అక్క? వాళ్ళు చెయ్యను అన్నప్పుడు కొన్ని బలవంతం చేస్తాం. వాళ్ళు బలవంతం చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ పని కాదండి. అలా. ఉం. మాస్టర్గా మారడం మీదే దృష్టి నిలిపి కృషి చెయ్యండి. ఏదో ఒక రోజు మీరు దానిని సాధిస్తారు. అంటే అప్పుడు దృష్టి అంతా ఎక్కడ ఉండాలా? మాస్టర్ గా మారాలి అన్న దాని మీదే దృష్టి ఉండాలి. అప్పుడు అందుకే మీరు టార్గెట్ పెట్టుకోవాలా. టార్గెట్ మీదే దృష్టి ఉండాలా. మధ్యలో ఓటమిలు రాని, పొరపాటులు రాని అన్ని లెర్నింగ్ గా మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాల. మన ఆకాంక్ష ఎప్పుడు మాస్టర్ గా తయారవ్వాలి అనేదే ఉండాలి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మీరు ఏమీ చెయ్యకుండానే మీతో ఉండే వారికి అది అర్థమవుతుంది. ఉమ్. మరొక ప్రశ్న మేడం, ఇప్పుడు పాయింట్లు అయిపోయినాయి. ప్రశ్న: బోధనను అన్వయించడానికి ప్రపంచంలో పని చేయడానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఉమ్. జవాబు: అవి రెండు ఒక్కటే. మీరు కొంతమందిని తీసుకొని నిజాయితీగా, గాంభీర్యతతో, సహనంగా, అతిశయాలు ప్రదర్శనలు లేకుండా బోధించండి. ఉమ్. బోధన అంటే అది గట్టిగా చెబుతున్నాను. వారికి బోధించేటప్పుడు మీకు కూడా బోధించుకుంటారు. అబ్బా, బోధన చేస్తున్నప్పుడు ఎదుటోడికే కాదు మనకు కూడా వర్తిస్తుంది అని చెప్తున్నాడు. నిజమే అందుకే కదక్క? అవునైతే ఇప్పటిదాకా ఈ క్లాసులన్నీ చెప్తుంది సగం నాకు అది కావాలనే కదా ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. నాలో మాస్టరీ నాకు తెలుస్తుంది, నాలో మాస్టరీ నాకు తెలుస్తుంది, ప్లస్ నేను నేర్చుకుంటూ ఉంటాను. రెండు జరుగుతాయి. మరొక ప్రశ్న: రెండింటికి కూర్పు అంటే ఏమిటి? రెండింటి కూర్పు అంటే ఏమిటి? వివేకపు మాస్టర్ అంటే ఇంద్రియాల ద్వారా జ్ఞానం పొంది దానిని రెండింటిలో కూర్చినవాడు అంటారు కదా. ఇది ఏంటేంటి? ప్రశ్న అక్క. రెండింటి కూర్పు అంటే ఏమిటి? ఉమ్. వివేకపు మాస్టర్ అంటే ఇంద్రియాల ద్వారా జ్ఞానం పొంది దానిని రెండింటిలో కూర్చినవాడు అంటారు కదా. క్వశ్చన్ అక్క ఇది. ఉమ్. ఓకే. జవాబు: ఆ రెండింటి కూర్పు అంటే ఇంగిత జ్ఞానం మరి అంతరావబోధ. అంటే ఇంగిత జ్ఞానం లేదా ఆ మాత్రం అని చెప్పి తిడతారు చూడండి. ఉమ్, అంటే ఇంగిత జ్ఞానం లేదు అంటే సరిగా ప్రవర్తన లేదని కదా. ఉమ్. ఉమ్. తర్వాత దానినే వివేకవంతుడు 5 నుంచి 3కు, 3 నుంచి 2కు కూర్చుతాడు. ఉమ్. అంతవరకు ఒక ఆపలే మాధవి. ఆ సరే సరే. ఆ క్వశ్చన్ రిపీటేషన్ రేపు మళ్ళీ మళ్ళీ చదువుకుందాం.